అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పక్క ఊళ్ళో పిరమిడ్ స్లాపు మనం ధ్యానం చేసే వాళ్ళందరమీ కూడా అందులో ఆ పిరమిడ్ స్లాపులో మనం కూడా భాగస్వాములు అవుదామని అందరమీ వెళ్ళాము. ఆ ఊళ్ళో మెడిటేషన్ చేసేవాళ్ళు, మనం పక్కన అమ్మట ఊళ్ళో వాళ్ళందరూ కూడా కలిసామన్నమాట. కలిసి కాసేపు ధ్యానం చేసి ధ్యానం చేసి కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. ఇంకా అందరమీ కూడా కాసేపు కూర్చొని ధ్యానం గురించి, ధ్యానంలో వచ్చిన అనుభవాల గురించి అందరూ కూడా మాట్లాడుకోవటం జరిగిందనమాట. ధ్యానం చేయటము, కాసేపు ధ్యానం అయిపోయాక మళ్ళీ అనుభవాలు కూడా అందరమీ పంచుకోవటం జరిగింది. తర్వాత కాసేపు అనుభవాలన్నీ పంచుకున్నాక మనం కూడా ఆ వర్క్లో బాగా పంచుకుందాము అని చెప్పేసి వెళ్ళామని, మనం మెడిటేషన్ చేసే వాళ్ళం అందరివి కూడా ఇంకా లైన్గా నుంచొని తలా 4 బొచ్చులు అందించామన్నమాట. ఈ వర్క్ అనేది చాలా మంచిదండి మనకి. అంటే పిరమిడ్ కట్టడం అనేది చాలా అద్భుతమైనది. మనం అందుబాటులో మనం ఎవరైనా కొంతమంది కట్టుకోగలుగుతారు, కొంతమంది కట్టుకోలేరు కదా. కానీ ఇలాంటప్పుడు ఏంటంటే పక్కన మనకి ఎక్కడైనా వర్క్ జరిగేటప్పుడు వెళ్ళి మనం కూడా అందులో కొద్దిగా సేవ చేస్తే మనం కూడా పిరమిడ్కి సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఈ పిరమిడ్ అనేది చాలా అద్భుతమైందండి, గొప్పది. అందులో కూడా మనం కూడా కొద్దిగా సేవ చేయటం అనేది ఉంటుంది. పక్కమ్మట మా ఊళ్ళో ఎక్కడైనా సరే దగ్గరలో అందుబాటులో ఎవరన్నా కట్టుకుంటా ఉన్నా ఇలాగే ఒకరికొకరు అనుకొని మేమందరమీ కూడా వెళ్ళి అందులో కాసేపు మేము అక్కడ ధ్యానం చేసి మొదలుపెట్టి కాసేపు అనుభవాలు పంచుకొని ఆ వర్క్లో మేము కూడా అలా తలా 4 బొచ్చులు అందియటం వరసనే నుంచొని అందిస్తాము. అలా చాలా బాగుంటుందండి. ఆ సంతోషం అన్నమాట. అందరమీ కూడా అందులో మన వంతు మనం కూడా సేవ చేయగలిగాము అనేది ఒక సంతోషంగా అనిపిస్తుంది మనసుకి. అంటే ఇంకా విమర్శ అనేది రాదు, కానీ సంతోషంగా అనిపిస్తుంది. చూడండి ఎంత అందరం కూర్చొని అందరం నిలబడి అందిస్తూ ఉంటే ఎంత బాగుందో కదా. అలాగే లోపల కించాంబర్ కూడా వచ్చిందండి పిరమిడ్కి, బాగుంది. తర్వాత భోజనం చేసాము. వాళ్ళే అన్ని భోజనాలు కూడా పిరమిడ్ వాళ్ళే ఏర్పాటు చేశారు. మేము కూడా కొంతమంది అందరం వడ్డించి మేమందరం భోజనం చేసేసి పిరమిడ్ పూర్తయిందండి. ధ్యానం చేసి అందరం మళ్ళీ కాసేపు ధ్యానం చేసాం. పిరమిడ్ మాత్రం అద్భుతంగా వచ్చిందండి. ఈ పిరమిడ్ ఓపెనింగ్కి మళ్ళీ అందరం కూడా కలుద్దాము. ఓకేనండి, థ్యాంక్ యూ.